హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై అయితే ట్యాప్ చేస్తే అలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో అయితే హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఒక లింక్ ఇస్తే ఆ వీడియో ఫుల్గా వాచ్ చేస్తే మీకైతే ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడైతే ఇమేజ్ లేయర్ని అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే ఫ్రేమ్కి అయితే ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాలేదు కదా, ఇమేజ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి ఫేస్ కనిపిస్తున్నట్టుగా ఇమేజ్ లేయర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, ఇక్కడైతే టెస్ట్ లేయర్స్ కనిపిస్తాయి కదా, టెస్ట్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళండి. యోర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని 2 ఫాంట్స్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఆటోమేటిక్గా అయితే టెస్ట్ లేయర్స్ అన్నిటికైతే ఫాంట్ అయితే యాడ్ అయిపోతాయి. ఇప్పుడైతే ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే మీరు ఎవరైతే ఇమేజ్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఫ్రేమ్కి అడ్జస్ట్ కాకపోతే ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడైతే ఇంకో ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ కొంచెం పక్కకి స్క్రోల్ చేసి అయితే ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ లేయర్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇమేజ్ లేయర్ అడ్జస్ట్ కాకపోతే ఫ్రేమ్కి ఫింగర్తో అయితే అడ్జస్ట్ చేసుకొని కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే మళ్ళీ అయితే యాడ్ అయితే చేసుకొని ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో కొంచెం పక్కకి అయితే స్క్రోల్ అయితే చేయండి. మళ్ళీ ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే మళ్ళీ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ అయితే ఇంకో ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై కూడా ట్యాప్ చేసి ఇమేజ్ లేయర్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో బ్యాక్ అయితే వచ్చేసి యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ ఇంత ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. వీడియోని ఒకసారి చెక్ చేసుకొని వీడియోని అయితే పైన కనిపిస్తున్న సింబల్ పై ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.